హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమంతా బాగున్నామండి. మరొకసారి మీకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అయితేనండి ఈరోజు పలావ్ చేసేద్దాం అసలు అనుకోలేదు. ఈయన అన్నారు బయటికి వెళ్దాము, చక్కగా బయటికి వెళ్ళి ఏదైనా తినేసి వచ్చేద్దాము అన్నారు. అయితే మా పాప మాకు నిద్ర లేక మేము ఇప్పుడు రాలేములే అని చెప్తే ఇక ఏం చేయాలో కూడా ప్లాన్ చేసుకోలేదండి. సర్లే పలావ్ చేసేసి చికెన్ వండేస్తారా అని ఇంక చేసేస్తున్నానండి. కుదిరితే సాయంత్రం ఈయన బయటికి తీసుకెళ్తా అన్నారు. మీరు ఎలా చేసుకున్నారు జనవరి 1 క్రిస్మస్ ఎలా చేసుకున్నారో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. క్రిస్మస్ అంటే ఓన్లీ క్రిస్టియన్స్ అందరు చేసుకోరు కదా. న్యూ ఇయర్ అంటే అందరు చేసుకుంటారు. చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా. న్యూ ఇయర్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మేమైతే రాత్రి ఒక వీడియో పెట్టాం, చర్చికి వెళ్ళడం అన్నీ పెట్టాం, కేక్ కటింగ్ అన్నీ పెట్టాం. ఇప్పుడు వంట కూడా చూడండి, చాలా బాగుంది ఆ వీడియో. చర్చిలో అంతా తీసాము, మా మనవరాలు ఆడుకోవటం అంతా అన్నీ తీసాము. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో కూడా చూడండి. ఓకే, ఇప్పుడు ఏంటి ఇంకా పలావ్ చేసేద్దాంలే అని అనుకున్నాను. సాయంత్రం వెళ్దాంలే బయటికి అని. ఇదిగోండి పలావ్కి ఎప్పుడు పెట్టినట్టే పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇందులో పుదీనా ఉంది. ఉంది. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, నెయ్యి ఎంత వేసేసి ఇంక చేసేస్తాను. బంగాళదుంపలు, ఉల్లిపాయ కూడా కట్ చేసాను. దినుసులు, పలావ్ దినుసులు రెడీ చేసుకున్నాం. అది చెప్పవే. అది అన్నీ చేశాను. ఇద్దరు లేదు కదండి, మేము వచ్చేసరికి 2 అయింది. కేక్ అది కోసి అన్ని సర్దుకొని పడుకునేసరికి 3 అయిపోయిందండి. 4ంటికి పడుకున్నాడు, 5ంటికి పడుకున్నాడా? అమ్మో, మా మనవరాలండి అసలు అప్పుడు చర్చిలో పడుకుని పోయింది. ఇంటికి వచ్చిన కాడి నుంచి 5 దాకా ఆడుకుందండి. 5ంటికి పడుకుంది. ఇంకా నేను పడుకుని పోయాను. పాపం మా పాపే చూసుకుంది. ఇంకా నేను 3:30 ఆ టైంకి పడుకుని పోయాను. అయినా కొంచెం నీరసంగా నిద్ర లేకపోతే గొంతు పోయింది. పొయ్యి వెలిగిస్తున్నావా? అదే స్టవ్. ఇదిగోండి ఒక 2 స్పూన్లు నెయ్యి పోస్తున్నాను. కొంచెం నూనె కూడా పోయాలండి. అచ్చంగా నెయ్యి అంటే బాగోదు కదా, మీరు అని ఎగుటిగా ఉంటుంది, ఎక్కువ అయిపోతుంది. ఇవన్నీ పలావ దినుసులు, ఎప్పుడు వేసినట్టు పలావ దినుసులు అండి. వేసేస్తాము. ఆకు అన్నీ ఉన్నాయిలే, చాలాసార్లు చెప్పావు ఎందుకు. అదే చెప్పాను కదా, అందుకే చెప్పట్లేదు. ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, క్యారెట్ వేసేస్తాను. నేను రెండు గ్లాసులు బియ్యమే తీసుకున్నానండి. ఎక్కువ వండట్లేదు, 2 గ్లాసులు బియ్యం చాలు, నేను ఎక్కువ తిన్నాను అందుకనే తక్కువ చేస్తున్నాను. ఇదివరకు అయితే అండి అందరూ మా ఇంట్లో ఉన్నప్పుడు మా అక్కోళ్ళు, మా చెల్లెళ్ళు, మేమంతా కలిసి మా ఇంట్లో చేసుకునేవాళ్ళం. చక్కగా అప్పుడు భలే ఉండేదిలే, సందడిగా. అసలు అట్లాంటి వీడియోలు పెడితే మొదలుగా ఉండదు. ఇప్పుడు మా అక్కకేమో చిన్న అమ్మాయి డెలివరీ అయింది, చిన్న బాబు. మా అక్కకి కుదరట్లేదు రావడానికి, మా చెల్లికి ఇంకా పిల్లలతో కుదరట్లేదు. వాళ్ళు కాలేజ్ చదువుకుంటున్నారండి. ఇప్పటికప్పుడు న్యూ ఇయర్ కూడా కాలేజీలు ఉంటాయి, స్పెషల్ క్లాసులు. మా చెల్లెళ్ళు ఇంటికి వెళ్ళేవాళ్ళండి, మా అక్క ఇంటికి వెళ్ళేవాళ్ళం. వాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు, మేము వాళ్ళే చాలా బాగా చేసుకునేవాళ్ళం. అసలు అప్పుడు ఆ రోజులే లేవండి. ఆ పండగ మా అమ్మ ఉండేది, చాలా బాగుండేది. ఇప్పుడు ఏంటంటే ఎవరి కాలం అలా చేసుకోవాల్సి వస్తుంది. చిన్నపిల్లలతో కుదరట్లేదు. మా అక్కకి 3 మనవాళ్ళు, వాళ్ళతోనే సరిపోతుంది. బుడ్డోడుగా చిన్న పిల్లడు, చిన్న బుడ్డోడు. 3వ నెల 4వ నెల, 3వ నెల వచ్చినట్టు దగ్గర చూసుకోవాలి. అందుకే రావట్లేదు. పిలిచినా ఇంకా రాలే, చేయలేము, ఓపిక లేదు అంటుంది మా అక్క. ఇంకా ఎవరిని పిలవలేదండి, మేమే చేసుకుంటున్నాము. ఇవ్వండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్లు వేస్తాను. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్.
ఇట్లాగేనండి గడిచిపోయిన పాత రోజులే చాలా బాగుంటాయండి. ఉమ్, చక్కగా మా అమ్మ మా నాన్న అందరూ ఉండేవాళ్ళం, చాలా సంతోషంగా ఉండేది. ఉమ్, మా అమ్మ లేదు అనే ఒక లోటు ఉంటుంది నాకు. ప్రతి పండగకి మా అమ్మ గుర్తొచ్చింది. ఎందుకంటే మేము చర్చికి వెళ్ళిపోయాం అనుకోండి, ఆమె ఇంట్లో అంతా వచ్చేసరికి చేసి పెట్టేసేది. మసాలాలు అన్నీ రెడీగా చక్కగా చేసేది. చర్చికి రమ్మంటే ఈసారి వస్తాలమ్మా అనేది. ఒక్కోసారి వచ్చేది కానండి. ఉమ్. ఆయన మా అక్క వాళ్ళు మేమందరం కలిసి ఉండటం, ఆ రోజు మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుందండి నాకైతే. ఉమ్. అందరం కలిసి వండి చక్కగా వండుకొని అట్లా చేసుకోవాలని ఉందండి. అంటే పిల్లల చదువులు చిన్న పిల్లల వల్ల వీళ్ళు కలుసుకోవట్లేదండి. లేకపోతే అక్క చెల్లెలు ఎంత ప్రేమగా ఉంటారు, బాగా అభిమానంగా ఫ్రెండ్స్ లాగా ఉంటారండి. ఏ రోజు గొడవాడుకున్నది లేదు, ఏ రోజు అనుకున్నది లేదు, ఉంటామండి. అంత బాగుంటారు. కుదరక రావట్లా పాపం. సార్ వస్తే మా అక్క మా చెల్లిని కూడా చూపిస్తానండి. ఆ. వస్తారు, ఎప్పుడైనా వచ్చినప్పుడు చూపిస్తాను. వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు చాలా బాగుంటారండి. సినిమా యాక్టర్ లాగా ఉంటారు. వాళ్ళ అక్క ఏమో సావిత్రి, సౌందర్య, వాళ్ళ చెల్లేమో సిమ్రాన్. అది అట్లా ఉంటారు. మా అక్క శ్రీదేవి. శ్రీదేవి పేరు శ్రీదేవి అండి, కానీ సావిత్రి లాగా ఉంటుంది. ఏమేమో సౌందర్య. మా అక్క మా చెల్లి కూడా చాలా బాగుంటారు. పిల్లలు కూడా చాలా బాగుంటారండి. వాళ్ళు వచ్చినప్పుడు మీకు గ్యారెంటీ ఈసారి చూపిస్తానండి. మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అలా జరిగినప్పుడు అది పిలుస్తాను, వస్తారు. పుదీనా వేస్తున్నానండి. పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఇందులోనే కలిసి ఉంది. కలిపి పెట్టేసావుగా? పెట్టేసాను. బాక్స్లో పెట్టాగా చక్కగా పాడవకుండా ఉంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ బియ్యం తీస్తాను. దీంతో 2 లోటాలు పోస్తాను. మొన్న లోటన్నర పోస్తే సరిపోలేదా? రెండోసారికి సరిపోలేదు, అందుకే సరిపోతుంది ఇప్పుడు. రెండు లోటాలు, 2 లోటాస్. లోటాకి 2 లోటాలు నీళ్ళండి. అయితే లోటన్నర పోసుకోవచ్చు. నేనేం చేస్తానంటే 3:30 పోస్తాను. మరి అన్నం మెత్తగా బాస్మతి రైస్కి ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఇదిగోండి, ఒకటి 2, ఇదిగోండి 2, 3 చాలా. ఇంకో లోట తీసుకొస్తా. అంటే 3:30 పోసినట్టు, ఒక అర పోసా కదా, ఇంకో లోట తీసుకురా. 3:30 పోసినట్టు. ఇదిగోండి 3 పోసినట్టు, 3:30 పోసినట్టు. ఉప్పు లేక అసలు సప్పుగా మనం ఎంత చేసుకున్నా ఈ ఉప్పు వల్లే మనం తినేది టేస్ట్. ఇదిగోండి ఉప్పు వేసాను, కళ్ళు ఉప్పు వేసుకున్నాను. ఇదిగోండి ఎసరు మరిగిపోయింది కదా, ఇప్పుడు నేను బియ్యం పోసేస్తానండి. చెప్తున్నావా? ఇదిగోండి చక్క బియ్యం పోసేసా కదా, ఒక్కసారి మనం ఇలా కలిపేసేసి పెట్టేస్తే మసాలా కలవటాకి. అయితేనండి నేను ఈ మధ్య పొయ్యి మీద పెట్టేస్తాను. ఈ పొయ్యి మీద చికెన్ వేసేస్తాను. ఎందుకంటే లేట్ అయిపోతుంది వంట. 2 అయిపోయింది. రాత్రి నిద్ర లేక లేటుగా లేచారు. నిద్ర లేదు రాత్రి పాపం. నేను ఎప్పుడు 5:30, 6ంటికి లేస్తానండి. ఈరోజు నేను 8ంటికి లేచాను. అంటే నిద్ర చాలా. ఇంకా తొందరగా లేపుతావు నువ్వు. అవును. అవును. చికెన్ కూడా వండేస్తానండి. అయితే చికెన్ లో కావాల్సిన నూనె పోసుకుంటున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కూరలో వేసా కదా, 2 గిన్నెలు వచ్చింది. తోమేస్తే కొంచెం సాయంత్రం తేలిగ్గా ఉంటుంది. ఓకే. కారమా? ఇగో కారం,
కారం పెద్ద డబ్బాలు ఉంది, తీయాలి. ఓ అయిపోయింది అనుకుంటున్నా. ఏంటి అప్పుడే అయిపోయింది? పెద్ద డబ్బాలు ఉంది, తీస్తా. ముందు ఇది అయిపోతే ఆ డబ్బాతో వేసుకొని మళ్ళీ తీస్తా. చెయ్యి కళ్ళుప్ప. ఇదిగోండి కళ్ళుప్పు, కారం వేసాం కదా, కళ్ళుప్పు కూడా వేసేస్తాను. కొంచెం కారం ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఎసరు పోసుకుంటాను. ఏంటి వాటర్ పోస్తున్నా? ఎసరు ఇదిగోండి నూనెలో మగ్గిపోయింది కదా, ఇప్పుడు నేను ఎసరు పోస్తాను. పెట్టేసి అప్పుడు పిల్లు మళ్ళీ కూడా ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. అయిపోయింది ఆల్మోస్ట్. చక్క పొడి పొడిలాడతా చక్కగా వచ్చింది ఈరోజు. అవును, చాలా బాగా వచ్చింది. పొడి పొడిలాడతా మరీ ఓవర్ రన్ కాకుండా గోల్డ్ కలర్, లైట్ గోల్డ్ కలర్ బాగుంది. అలా ఉండాలి బిర్యానీ. చాలా బాగుంది, కమ్మటి వాసన వస్తుంది. ఈ మధ్య అంట్లు తోవాలా, మళ్ళా మనసు మార్చుకొని అంట్లు తోముతుంది. చక్కగా పని చేసుకుంటుంది. బుద్ధిమంతుడు అయిపోయింది ఈ న్యూ ఇయర్ నుంచి. అంట్లు ఉన్నాయి కదండి, ఏంటంటే మళ్ళీ సాయంత్రం భోజనం చేసిన తర్వాత అవన్నీ సింక్ నిండా అయిపోతాయి. నాకు అందరూ సింక్ లో ఎక్కువ అంట్లు ఉన్న తోమటానికి ఇబ్బంది, అందుకని నేను తోమేస్తాను. ఏంటి అయిపోయింది అంట్లో ఉండవు? అయిపోయింది. కూర గరం మసాలా వేసేస్తాను. ఇదిగోండి గరం మసాలా, తిప్పు, కొత్తిమీర, ఇదిగోండి కొత్తిమీర, కరివేపాకు వేసావా? ఇదిగోండి అలా అయిపోయింది. వేడి పొలం చక్క పొడి పొడిగా వచ్చింది కదా. మనం అసలు ఎప్పుడైనా అలా పోస్తేనే పొడి పొడిగా వచ్చింది. ఇదిగోండి చికెన్ కర్రీ ఉడుకుతుంది, ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోద్ది. ఇది కూడా అయిపోతుంది. అయితేనంటే పెరుగు చట్నీ ఏదేంటి కట్టా కాద్దాం అనుకున్నా, ఇంకేం లేట్ అయిపోయింది. అదొకటనో రాత్రి నిద్ర లేదు కదా, తొందరగా తినేసి కాసేపు పడుకుందాం అనేసి కట్ట ఎన్ని ఎందుకులే ఈసారి వద్దు కానీ అన్నారని ఇక మామూలు 2 ముగించేస్తున్నాను ఈరోజు. ఓకే, ఉప్పు సరిపోయిందా? ఇదిగోండి ఉప్పు చూసావా? సరిపోయింది, చూసా. ఇదిగోండి చికెన్ కర్రీ అయిపోయింది, బిర్యానీ కూడా అయిపోయింది. ఇవన్నీ బిర్యానీ కూడా అయిపోయింది, వేడి వేడిగా ఉన్నాయి. తినేయటమే ఇంకా. ఓకే, ఇదండి ఈరోజుకి మా వీడియో. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మీకు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఓకే అండి, బాయ్ అండి.